మరి మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందంటారు గురుగారు? 2 గ్రహాలు సహకరిస్తున్నాయి అమ్మ. లాభంలో కుజుకేతువులు రెండేనండి. యోగిస్తాయి, లేదంటే ఇబ్బంది పెడతాయి. కానీ లాభంలో ఉన్నప్పుడు అలా చేయడానికి లేదు. లాభంలో ఏ గ్రహమైనా అనుకూలించాల్సిందే. లాభంలో ఎటువంటి గ్రహమైనా శుభాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ 2 గ్రహాలు మీకు పరిపూర్ణమైనటువంటి జంట ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. సద్భావనతో ధైర్యంగా ముందుకు సాగండి. 9 గ్రహాలు ఇచ్చే ఫలితం ఈ 2 గ్రహాలు లాభంలో ఇస్తాయి. తాత్కాలికమైన విఘ్నాలు ఉన్నాయి, వాటిని చక్కగా అవలీలుగా మనోధైర్యంతో ఎదుర్కోండి. ఉత్సాహంతో పనిచేస్తే సరిపోతుంది, ఆశయం వెంటనే నెరవేరుతుంది. అడ్డుపడేవారు ఉన్నారుండయి, అడుగడుగునా వాళ్ళు ఆటంకపరుస్తుంటారు, మీ ఆలోచనల్ని పక్కదోవ పట్టిస్తూ ఉంటారు, సరైనటువంటి ప్రణాళికలు రచించకుండా చేస్తూ ఉంటారు. తెలివిగా చిరునవ్వుతో సమాధానం ఇస్తే వాళ్ళు అసలు మీ జోలికే రారు. ఆర్థిక పరంగా ఖర్చు పెరుగుతుంది. మొహమాటంతో ఇబ్బందులు పెంచుకొని ఆర్థిక నష్టాలకి గురి కావద్దు. శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. ఎందుకని మాటలు చెబుతున్నాం? 2 గ్రహాలేగా రక్షించేది. ఇవి యోగిస్తున్నప్పుడు వీటి యోగ ఫలితాన్ని పొందుతూ ఉంటారుగా. తద్వారా వచ్చినటువంటి ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని నాశనం చేయడానికో, అపహరించడానికో మిగతా గ్రహాలు చెడ్డ స్థానాల్లో ఉన్న కారణం చేత ఎవరో ఒకరి రూపంలో విఘ్నాలని వాళ్ళు కలిగిస్తూ ఉంటారు. దానిని మీరు తెలివిగా, చాకచక్యంగా అధిగమించాలి. శ్రద్ధ వహిస్తే ఏ దోషము లేదు. ఆధ్యాత్మికంగా గొప్ప ఫలితం లభిస్తుంది. ఎందుకనే కేతు వల్ల మనసుకు ఒత్తిడి కలగకుండా తగు నిర్ణయం తీసుకోండి. చంచలత్వం వల్ల ఒకటి చేయాల్సి ఇంకోటి చేస్తారు, ఒకటి చెప్పాల్సి ఇంకోటి చెప్తారు, అయ్యో అలా జరిగిందా అంటారు. కాబట్టి ముందుగా శ్రద్ధతో మాట్లాడండి, సరిపోతుంది. నష్టం వాటిల్లకుండా చూసుకోండి. లక్ష్య సాధనలో అవాంతరాలను దాటుతారు. విశ్రాంతి తగినంతగా తీసుకుంటూ ముందుకు సాగండి. ఒత్తిడిని జయిస్తే విజయం మీదే. మరి వీరు ఏ స్తోత్రాన్ని పఠిస్తే ఈ వారం మంచిదంటారు? తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. మరి ఏ ఆలయ సందర్శన చేస్తే మంచిదంటారు? నవగ్రహ దర్శనమే సర్వదర్శన ఫలాన్ని ఇస్తుంది. ఎటువంటి దానాలు చేస్తే మీనరాశి వారికి బాగుంటుంది? నవధాన్యం అగ్నిహోత్రుడు సమర్పించే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఈ నవగ్రహ నామాలతో ఉన్నటువంటి వ్యాస భగవానుడు చెప్పిన శ్లోకాన్ని చదువుకోండి. అత్యద్భుతమైన ఫలం